సరగసి ఎవరు చేయించుకోకూడదు, ఎవరికి ఎలిజిబిలిటీ కాదు అనేది ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మైసెల్ఫ్ అండ్ డాక్టర్ స్వప్న, ఫర్టిలిటీ కన్సల్టెంట్, కోమలి ఫర్టిలిటీ సెంటర్, గుంటూరు. సో ఇప్పుడు సరగసి అనేది మనకు ఏఆర్టీ యాక్ట్ 2021 లో మనకి ఒక ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ ఫ్రేమ్డ్ సర్టెన్ రూల్స్ అన్నమాట. ఎవరు సరగసికి నాట్ ఎలిజిబుల్ అనేది తెలుసుకుందాం. ఇప్పుడు ఏంటంటే సింగిల్ మ్యాన్, అంటే ఇప్పుడు రీసెంట్ గా వీ హ్యావ్ ఎ పేషెంట్, తను ఏంటంటే వాళ్ళ వైఫ్ చనిపోయింది, తను సింగిల్ అన్నమాట, మళ్ళీ మ్యారేజ్ చేసుకోకుండా, బట్ హీ వాంటెడ్ ఏ బేబీ త్రూ సరగసి, బట్ వీ కెనాట్ డూ సరగసి ఫర్ హిమ్. ఎందుకంటే యాజ్ పర్ ద ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ సింగిల్ మ్యాన్ కెనాట్ గో ఫర్ సరగసి. తర్వాత సేమ్ సెక్స్ కపుల్స్, అంటే ఇప్పుడు గేస్ అండ్ లెస్బియన్స్ అని వింటారు కదా, సేమ్ సెక్స్ కపుల్స్ కెనాట్ గో ఫర్ సరగసి. అండ్ తర్వాత ఆల్రెడీ యూ హ్యావ్ ఎ చైల్డ్, బయోలాజికల్ చైల్డ్ ఉన్నప్పుడు సరగసికి నాట్ ఎలిజిబుల్. ఎందుకంటే రీసెంట్ గా వీ హ్యాడ్ అగైన్ వన్ పేషెంట్, ఆమెకి ఒక పాప బాబు ఉన్నారండి. పాపకి ఆల్రెడీ 18 సంవత్సరాలు, బాబు రీసెంట్ గా యాక్సిడెంట్ లో చనిపోయాడు, 15 సంవత్సరాల వయసులో ఉన్న బాబు. ఆమెకి ఏంటంటే ఫైబ్రాయిడ్స్, గర్భసంచిలో గడ్డలు ఉండటం వల్ల ఓవర్ బ్లీడింగ్ అవుతూ ఆమె గర్భసంచి తీర్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు మన దగ్గరకు వచ్చేసి సరగసి ద్వారా నాకు ఎలాగో ఒక బేబీని ఇవ్వండి అని చెప్పేసి వచ్చారు. బట్ షీఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ సరగసి బికాస్ షీ హాజ్ ఆల్రెడీ హ్యావింగ్ ఏ బయోలాజికల్ చైల్డ్, ఒక బేబీ డాటర్ ఉంది కాబట్టి షీఈస్ నాట్ ఎలిజిబుల్ టు గో ఫర్ సరగసి అనమాట. సో ఇప్పుడు సరగసి ఎవరు చేయించుకోవాలి అంటే ఇండియన్ కపుల్ అయి ఉండాలి, అంటే ఫారినర్స్, ఎన్ఆర్ఐస్ వాళ్ళకి చేరు. ఓన్లీ ఇండియన్ కపుల్, అట్లీస్ట్ మ్యారీడ్ ఫర్ 5 years అండ్ విత్ ఏజ్ క్రైటీరియా ఉంది, 21 to 50 years, 23 to 55 years ఫర్ మెన్ అని. సో ఈ ఏజ్ క్రైటీరియాలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇండియాలో మనం సరగసి చేయగలం. ప్లస్ వాళ్ళకి కొన్ని మెడికల్ కండిషన్స్ కూడా ఉండాలన్నమాట. సో ఇలాంటి కేటగిరీలో ఫిట్ అయ్యే వాళ్ళకి మాత్రమే సరగసి అనేది ఇండియాలో ఇట్ ఈస్ అలౌడ్. సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నాం, సరగసి ఎవరు చేయించుకోలేరు, ఎవరు చేయించుకోగలరు అనేది తెలుసుకున్నాం. సో ఎవరైతే సరగసి ట్రీట్మెంట్స్ ఇలాంటివి చేయించుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, ఈ ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయండి. థ్యాంక్ యూ.